హాయ్ ఫ్రెండ్స్, మా ఊడు గంగదేపల్లి పోతుంటే నేను వస్తాను అని చెప్పి రెడీ అవుతున్నాడు. చల్లగా కూడా వస్తుంటాడు. వెళ్ళే మార్గంలో మా ఊరు దాటిన తర్వాత గోల్డ్ హిల్ అంటారు ఇక్కడ, అంటే గోల్డ్ కొండ, చాలా చాలా ఫేమస్. పొదిలి జోన్ అని చెప్పేసి అని పేపర్లో ఇదే వేసేది. అయితే చాలా బాగుంటుంది పురాతన కట్టడాలతోటి. నేనే ఫోటో దిగాలనిపించింది. కొంచెం ఓవర్ అయింది అనుకోండి, అఫ్కోర్స్. వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. అటు వెళ్తేనేమో చందవరం, ఇటు వెళ్తేనేమో బెల్లంపల్లి, మధ్యలో గులకమ్మ, ఇటు చుట్టే కొండ. వా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు దగ్గరలో ఉంటుంది. వెళ్తుండగా మా బాబాయి మా నాన్న వాళ్ళు కనపడ్డారు. అది పాపం గొర్రెలు ఆపేసిన వాళ్ళను. వాళ్ళకి తెలీదు మేము వెనక బయలుదేరుతున్నామని. డ్రైవింగ్ ఎలా చేస్తున్నారని చెప్పేసి అబ్జర్వ్ చేసుకుంటూ వెనకమాలే వెళ్తున్నాం. మేము ఫాలో చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. ఒక 1500 గొర్రెలు ఉండొచ్చు దాదాపు. ఆ గొర్రెలన్నీ దాటడానికి కనీసం 10 నిమిషం పట్టిందనుకోండి. కాకపోతే ఎడిట్ చేశారు, వీడియో లాంగ్ అవుతుంది చెప్పండి. ఇలా వెళ్తూ మళ్ళీ ఇంకా ఇంకొక మంది వచ్చింది. వాటిని కూడా క్రాస్ చేసేవాళ్ళు. వాటిని దాటేసిన తర్వాత పోనిస్తుంటాయి కదా, అందుకే వాటిని గొర్రెలు అన్నది. మొత్తానికి క్రాస్ చేసేసి కోలేపల్లి వచ్చినాం. ఇక్కడ ఒక పొద్దు ఉంది, అక్కడ వాటర్ తీసుకొని రాదామనిపించింది. దాహం వేసింది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు, సరే పోనీలు అని చెప్పేసి. నెక్స్ట్ మాకు కోలేపల్లి దాటిన తర్వాత మంచి వ్యూ అయితే కనపడింది. టెంపుల్, నాగమయ్య స్వామి టెంపుల్. అసలు ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. మైండ్ రిలాక్స్గా ఫీల్ అయింది. ఎట్లా, ఎందుకు రోడ్ ఎమ్మిటే ఉంటుంది. నాగుల పుట్ట అంటారు ఇక్కడ.
పూజలు చేసి పుట్ట ఉంది సైడ్కి, ఆ పుట్టలో పాలు పోసి గుడ్డు పెడితే ఆ నాగమయ్య స్వామికి పూజ చేస్తే పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతుంటారు. అది జరిగిందంట కూడా. ఇదిగో ఇక్కడ చూడండి విగ్రహం ఎలా ఉందో. అటు సైడ్కి కూడా పుట్ట ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళడానికి మాకు టైం సరిపోలే. వెళ్దాం అనుకున్నాం ఇంటికి, టైం మస్తు అవుతుంది, ఎండ బాగా కొడుతుంది. బయట వినాయకుడు ప్రతిష్ఠించారు. వెళ్ళేటప్పుడు చిన్న ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో నెమలి చూసారా ఎంత బాగుందో. మావాడు ఎప్పుడు చూడలేదంట రియల్గా. మా జాతీయ పక్షి నెమలి. పుస్తకాల్లో చూసుకొని చదువుతుంటాడు కదా, అలాగని గుర్తుపట్టేశాడు కదా. బాగుంది. చిన్న ఫామ్ హౌస్ ఇలా కట్టుకోవాలని నాకు చాలా కోరిక, పక్కా కడతా. మంచిగా వాతావరణం, చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, కుక్కలు, నెమలి. మొత్తానికి దొనకొండ వచ్చేసాం. డాడీ నేను ట్రైన్ వీడియో తీసుకుని వస్తానని చెప్పని వాళ్ళు రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నారు. దొనకొండ రైల్వే స్టేషన్లోకి. నేను ఇక్కడ ఉంటా పోయి రాలని చెప్పాను. మళ్ళీ దొంగలింటారేమో, వాడి చేతిలో మొబైల్ లాక్కొని వెళ్ళిపోతారేమో అనుకున్నా. కానీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా అనుకో వాడిని. వాడు బయట తీసుకొని రమ్మంటే లోపలికి కూడా వెళ్ళిపోయాడు. ఇది దొంగ రైల్వే స్టేషన్. ప్రతి ఒక్క రైలు వచ్చి ఆగాల్సిందే ఇక్కడ. స్టేషన్ కూడా పెద్దగా ఉంటుంది. బండి ఆగింది, ట్రైన్ వెళ్ళిపోయింది. బయటకు మన డాడీ నేను వాడు చెప్పిన కాడ నేను లేను, కొంచెం ముందుకు వెళ్ళా. వాడికి వెహికల్ కనిపించలే, బైక్ నాది. వెహికల్ లేదని కంగారు పడుతున్నాడు. వెహికల్ లేదు. పిలిచా, ట్యాకేసా, బయటకు చేయండి, సీట్లు వస్తుంది దగ్గరికి. దొనకొండ దాటిన తర్వాత మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. విగ్రహం పెద్ద విగ్రహం. ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా ఊరి బయట పెడుతుంటారు, రక్షక భటులాగా. చూడండి ఎంత బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం, టైం పోదాలి.